పిఆర్సీ చేస్తామన్నారు, ఏది అని అడుగుతున్నారు. డిఏలు ఏవి అని అడుగుతున్నారు. కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరపున మేము అడుగుతున్నాం. భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి, కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్ళకు మీకు పెన్షన్ ఇచ్చేందుకు కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు కానీ పైసలు లేవా? ఇదేనా నీ ప్రభుత్వం? ఇదేనా నీ ప్రాధాన్యత? నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి. నన్ను కోసుకొని వండుకొని తింటారా? ఇదొక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుక తినేంత పిచ్చోడేవాడు లేడు. నువ్వే నీ తలమాసిన విధానాలతోని రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు. రాష్ట్రాన్ని సంవత్సరంన్నర రాచి రంపాన పెడుతున్నావు నువ్వు. ఇది వాస్తవం. ఇలా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా ఎందుకు లేదు? కేసీఆర్ ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఎందుకు మంచిగా వస్తుండే, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఎండాకాలం రాగానే మళ్ళీ ఆగం ఎందుకు అవుతుంది? మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి ఎందుకు పోవాలి? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండే, ఇప్పుడు ఎందుకు పడతలేదు? కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు పెన్షన్లు వస్తుండే, ఇప్పుడు 2 నెలలు ఎందుకు ఎగ్గొడుతుండు? కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిన ప్రతి పని చేస్తుండే, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం రయ్యమని పురోగమనంలో ముంగటిపోయింది, ఇప్పుడు ఎందుకు తిరోగమనంలో పోతుంది, ఎందుకు వెనకపోతుంది అని అడుగుతున్నారు. సమాధానం ఉందా నీ కాడ? ఎందుకు అంటే నీకు చేతనైతలేదు, నీ కాంగ్రెస్ పార్టీకి చేతనైతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అవుతుంది, ఎట్లా కాంగ్రెస్ పాలనలో దివాలా ఎందుకు తీస్తున్నది? కారణం ఒకటే, ఇది నాయకత్వ లోపం. మీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన శాపం తెలంగాణకు. మార్పు పేరుతో మీరు చేసిన దుర్మార్గం ఇది. అందుకే మేమనేది, ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశ చరిత్రలో ఈ 78 ఏళ్లలో తాను పరిపాలిస్తున్న రాష్ట్రానికి నీ శాపాలు పెట్టినోడైతే వాడు లేడు. ఎయిడ్స్ పేషెంట్ అంటివి, క్యాన్సర్ పేషెంట్ అంటివి, ఆఖరికి నిన్న దివాలా తీసింది మనకు అప్పు ఉడతలేదు అని చెప్పి అట్లా మాట్లాడుతీవి. అందుకే నీ దివాలా కోరు మాటలు, నీ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ, నీ ప్రభుత్వం యొక్క దివాలా కోరు విధానాలే వాళ్ళ రాష్ట్రం పాలిట శాపాలుగా మారినాయి. సీఎం అనేటోడు ఒక తండ్రి లాంటోడు. సంపద పెంచాలే రాష్ట్రం మొత్తానికి, ముఖ్యంగా పేదలకు, బలహీన వర్గాలకు, ఎవరికైతే టానిక్ అవసరం పడుతుందో, ఎవరికైతే కొంత మరి ప్రభుత్వం వైపు నుంచి చేయూత అవసరం పడుతుందో వాళ్ళని ఆదుకోవడమే ఒక ప్రభుత్వ పెద్ద, ఒక రాష్ట్రానికి పెద్ద లాంటి వాడు చేయాల్సిన పని. కానీ నువ్వేం చేస్తున్నావు? దివాలా తీసిపోయినాం, దరిద్రంలో ఉన్నాం, కొట్టుకపోతున్నాం, పోతున్నాం. అందుకే కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. వాస్తవాలు ఏంటి? ఏ రాష్ట్రానికైనా, ఏ ప్రభుత్వానికైనా ఆస్తులు, అప్పులు వారసత్వంగా వస్తాయి. ఇప్పుడు మేము 2014లో ప్రజల దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారికి మాత్రం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పచెప్పినప్పుడు రూపాయి అప్పు లేకుండా, రూపాయి ఆస్తి లేకుండా ఇచ్చిండ్రా? అప్పులు ఇచ్చిండ్రు, ఆస్తులు కూడా ఇచ్చిండ్రు. అప్పులు ఇచ్చినారు, ఆస్తులు కూడా ఇచ్చినారు. ఆ రోజు 2014 లెక్క తీసుకుంటే, 2014 లెక్క తీసుకుంటే ఇది ప్రభుత్వం యొక్క లెక్క, నా లెక్క కాదు, ప్రభుత్వం యొక్క లెక్క. 2014లో మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయం సంవత్సరానికి మొత్తం రెవెన్యూ రిసీట్స్ తీసుకుంటే 51,000 కోట్లు, అంటే నెలకు 4,215 కోట్లు. మేము దిగిపోయిన నాడు రాష్ట్రం యొక్క ఆదాయం టోటల్ రెవెన్యూ రిసీట్స్ 2,16,567 కోట్లు. అంటే మేము దిగిపోయేటప్పుడు నెలకు 18,000 కోట్లు. మరి కేసీఆర్ గద్దెనెక్కినాడు నెలకు 4,215 కోట్లు, 253 కోట్లు. కేసీఆర్ గద్దె దిగిపోయినాడు నెలకు 18,000 చిల్లర కోట్లు. మరి పెరగలేదా? రాష్ట్రం యొక్క ఆదాయం పెరగలేదా? మేము పెరిగిన ఆదాయంతో కూడిన రాష్ట్రాన్ని నీకు ఇయ్యలేదా? ఇది వాస్తవం కాదా? 2014-15లో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రాజు, మీరు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు రాష్ట్రం యొక్క సర్ప్లస్ ఎంత అంటే 369 కోట్లు. రెవెన్యూ సర్ప్లస్ ఆనాడు 369 కోట్లు. మేము దిగిపోయినాడు 2023-24లో మీకు అప్పచెప్పినాడు మళ్ళీ 4,882 కోట్లు. మీరు ఇచ్చినాడు 369 కోట్లు ఉంటే మిగులు, మేము ఇచ్చినాడు మళ్ళీ వాపస్ మీకు 4,882 కోట్లు. దీని సోర్సు ఇది సిఏజీ లెక్క, నా లెక్క కాదు, బీఆర్ఎస్ పార్టీ లెక్క కాదు, కాకి లెక్క కాదు, కాగు లెక్క. అట్లే అప్పులు తీసుకుంటే, అప్పుల గురించి కూడా చెప్తా. మళ్ళా అప్పులు తీసుకున్నా ఆ రోజుకి ఈ రోజుకి మొత్తం లెక్క వివరంగా చెప్తా. అట్లే ఇంకా ఎంత కడుతున్నారు, మిత్ ఎంత కడుతున్నారు, ఏదెంత కడుతున్నారు, ఇవన్నీ ఒక్క నిమిషం మర్చిపోతే వాస్తవం ఏంటంటే ఇది నేను 2020లో బయట పెట్టిన లెక్క.
2020లో ఆనాడు మంత్రిగా నేను తెలంగాణ అనే ఒక రాష్ట్రం భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి, జాతి నిర్మాణానికి దోహదపడుతున్న రాష్ట్రాల్లో ఒకటి. మన రాష్ట్రం నుంచి మనం గత 8 ఏళ్లలో, గత 6 ఏళ్లలో 2014 నుంచి 2020 నవంబర్ 1 నాడు పెట్టిన ట్వీట్ ఇది. 2,72,926 కోట్లు, అంటే దాదాపు 2,73,000 కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ నుంచి మనం కేంద్రానికి కడితే, కేంద్రం నుంచి మనకు వచ్చింది కేవలం 1,40,000 కోట్లు అని చెప్పి లెక్కలతో సహా అధికారికంగా ఒక మంత్రిగా ఆ రోజు నేను పెట్టిన లెక్క ఇది బయటికి. అంటే దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో, దేశంలో ఉండే ఇతర వెనుకబడ్డ ప్రాంతాలకు మరి ఇతోధికంగా సహాయం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పడానికి ఈ లెక్క చెప్తా ఉన్నా. గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినారు, రేపు ఇంకెవరో అవుతారు. అట్లే గవర్నమెంట్ ఒకరి నుంచి ఒకరికి అధికారం బదలాయింపు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆస్తులు వస్తాయి, అప్పులు వస్తాయి, కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఇవన్నీ కూడా సహజంగా జరగాల్సిందే. కానీ ప్రతి ప్రభుత్వం కూడా ఉన్న ఆస్తులు ఎంత, అప్పులు ఎంత, మన వనరులు ఎంత, మన పరిస్థితి ఏంది, మన ఎట్లా సంపద సృష్టించవచ్చు, ఏం చేయొచ్చు, మన విజన్ ఏంది ఆలోచించుకొని నిర్మాణాత్మక చర్యలు కార్యక్రమాలు తీసుకొని ముంగటికి పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లే చేస్తుందని మేము ఆశించినాం, ప్రజలు కూడా ఆశించినారు. ఇవాళ ఎంత దుర్మార్గం అండి, ఇష్టం వచ్చిన లెక్కలు చెప్తారు. ఎంత అన్యాయం అంటే శ్వేతపత్రం అని మొదలుపెట్టినారు. అధికారంలోకి వచ్చిన మొదటి 2 వారాల్లోనే శ్వేతపత్రం అని అబద్ధాల జాతర మొదలుపెట్టినారు. మొదలుపెట్టుడే 6 లక్షల కోట్లు అప్పయిందని మొదలు పెడతాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకె కూడా మాకు కూడా అర్థమవుతలేదు. మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ 2023లో 6 లక్షల చిల్లర కోట్లు అప్పు అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది. ఇవాళ చెప్తున్నాడు నిన్న 8,29,000 కోట్లట. ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా? సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా, ఏం నడుపుతున్నారు మీరు? 6 లక్షల కోట్లని చెప్పింది మీరే, మళ్ళీ ఇవాళ 8,29,000 కోట్లను అబద్ధం చెప్తుంది మీరే. అసలు వాస్తవం ఏంది? 4,17,000 కోట్లు మాత్రమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు. 10 ఏళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం 40,000 కోట్లు మాత్రమే. దాని గురించి వివరంగా ఉంది, చెప్పమంటే చెప్తాను. కానీ మీరు ఎక్కువ తక్కువ చెప్తే కూడా మళ్ళీ మీరు వేస్తారో ఏరో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభుత్వమే ఇచ్చిన లెక్కలు, నేను చెప్పేది నా లెక్క కాదు, వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెల్లించే అప్పు, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చెల్లించే అప్పు 1,15,599 కోట్లు మాత్రమే. 5% వెరీ లో రిస్క్ కింద ఇచ్చిన అప్పు మరొకటి 89,569 కోట్లు ఉంది. దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కానీ కార్పొరేషన్ వాళ్ళే కట్టుకుంటారు, వెరీ లో రిస్క్. అందుకోసమే అది మొత్తం తీసుకుంటే కూడా 4,478 కోట్లు మాత్రమే. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అల్టిమేట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మొత్తం 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పు మొత్తం తీసుకుంటే పూర్తి స్థాయిలో కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, అంటే సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మరి నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మీరు దయచేసి చెప్పండి, మీరు 4,000 కోట్ల రూపాయల నెలసరి ఆదాయంతో మాకప్ప చెప్తే, తిరిగి మేము మీకు 18,000 కోట్లతో అప్పచెప్తే 2023 డిసెంబర్లో, నిన్న ముఖ్యమంత్రి గారు 2025 ఏప్రిల్లో ఏం మాట్లాడుతున్నాడు? మేలో 18,000 కోట్లే వస్తుంది అంటున్నాడు. మేము అప్పచెప్పినాడు 23 డిసెంబర్లో 18,000 కోట్లతో అప్పచెప్పినాం. ఇవాళ నువ్వు 25 మేలో నిలబడి మళ్ళీ 18,000 కోట్లని చెప్తున్నావు. మరి 16-17 నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు, నీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది? కేసీఆర్ గారు అప్పచెప్పిపోయిన 18,000 కోట్లు తప్ప రూపాయి అయినా నీ ప్రభుత్వం ఆదాయం పెంచగలిగిందా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఈ ముఖ్యమంత్రి అంటే, ఒకరోజు అంటాడు 7,000 కోట్ల అప్పు మితి కడుతున్నా అంటాడు, ఇంకో రోజు 6,500 కోట్లు కడుతున్నా అంటాడు. అసలు వాస్తవం ఏంది? అసలు మిత్తి అప్పు మొత్తం తీస్తే కూడా బడ్జెట్ డాక్యుమెంట్, ఇది నాది కాదు కవిత్వం, మొత్తం ఈ ప్రభుత్వం చెప్పిన లెక్క ఎంత తప్పు అంటే, రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఎంత పచ్చి అబద్ధం అంటే, ఒకరోజు 6,000 కోట్లని, ఒకరోజు 7,000 కోట్లని మొత్తం చెప్పింది ఒక ఎత్తు అయితే, మొన్న అసెంబ్లీలో మార్చి నెలలో అసెంబ్లీలో గత 14 నెలలలో రేవంత్ రెడ్డి చెప్పిండు, అది కూడా 14 నెలలలో 64,768 కోట్లు కట్టినా అని చెప్పిండు. బయటనేమో 7,000 కోట్లను ఒకసారి, 6,500 కోట్లను ఒకసారి, నిన్న 10,000 కోట్లు నెలకు అని చెప్తాడు. అసెంబ్లీలోనేమో 14 నెలల్లో 64,768 కోట్లు అని చెప్పిండు. అంటే అల్టిమేట్గా ఏంది? ఆయన చెప్పిన లెక్క ప్రకారం అసెంబ్లీలో చెప్పింది నెలకు 4,600 కోట్లు. అది కూడా తప్పే.
6,000 తప్పే, 6,500 తప్పే, 7,000 కోట్లు తప్పే, 10,000 కోట్లు తప్పే, నెలకు 4,626 కోట్లు కూడా తప్పే. ఇది ఆర్బీఐ రిపోర్టు. దీని ప్రకారం నెలకు తెలంగాణ ప్రభుత్వం కడుతున్నది అసలు మిత్తి కలిపి కేవలం 2,000 కోట్లు మాత్రమే. ఇది కాగు లెక్క, ఆర్బీఐ లెక్క, ఇదేదో కాకి లెక్క కాదు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి, వచ్చే 10 ఏళ్లలో ఎంత కట్టాలి అనేది కూడా మా దగ్గర లెక్క ఉంది. వచ్చే 10 ఏళ్లలో కూడా 2032-33 దాకా ఇది కూడా ఆర్బీఐ లెక్క. ఇప్పుడున్న లోన్లు కింద తీసుకుంటే మొత్తం కలిపి వచ్చే 10 ఏళ్లలో కట్టేది ప్రిన్సిపల్ ఏమో 1,02,000 కోట్లు, మిత్తి 1,64,000 కోట్లు, రెండు కలిపితే కూడా 2,67,000 కోట్లు టిల్ ద ఇయర్ 2032-33. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? వచ్చే 10 ఏళ్ళు సంవత్సరానికి 26 నుంచి 27,000 కోట్లు. ఇంతే తప్ప ఏం లేదు. దీనికి ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోయింది అని ఒకది కరుస్తారు. వాళ్ళు ఎంపీలు క్వశ్చన్ అడిగినారు పార్లమెంట్లో, తెలంగాణ అప్పుల్లో మునిగిపోయిందట కదా, వాస్తవమేనా అని. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే తెలంగాణ 24వ ర్యాంకులో ఉంది. అప్పులు జిఎస్డిపి నిష్పత్తి తీసుకుంటే చాలా ఆరోగ్యకరమైన పరిస్థితి ఉంది తెలంగాణది. 24th ర్యాంక్ తెలంగాణదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో ఇచ్చిన లిఖితపూర్వకమైన సమాధానం. మరి ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు? దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలని నేను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.